రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మానసిక శక్తులు. కోసల దేశంలో సమరపుంగవుడు అనేవాడు దేహ విద్యలైన మల్లయుద్ధం, ముష్టియుద్ధం వంటి వాటిల్లో సాటిలేని ప్రావీణ్యం సంపాదించాడు. అతడు కోసల దేశంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాలలో కూడా తనకు దీటైన ప్రత్యర్థులే లేరని అనిపించుకున్నాడు. సమరపుంగవుడికి ఒక్కొక్కసారి తన చేత ఓటుపడిన మల్లులను గురించి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. వాళ్ళల్లో కొందరు దేహబలంలో తనకన్నా మిన్న అయిన వాళ్ళు, మరికొందరు మల్లయుద్ధ రహస్యాలు ఆకలించుకున్న నిపుణులు. అయినా వాళ్ళు తన వల్ల అపజయం పాలవుతున్నారంటే అందుకు కారణం వాళ్ళు తమకు సరి అయిన ప్రత్యర్థులు కారన్న నమ్మకం కలిగింది సమరపుంగవుడికి. ఒకసారి అతడు తన గురువైన అజితమల్లుడితో మాటల సందర్భంలో, గురువర్యా, నేనెందరో మల్లులను సునాయాసంగా ఓడించాను. అయినా ఇదేమీ నాకు గర్వకారణంగా అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా నాకు సరి అయిన ఉజ్జీలు కాదని నా నమ్మకం అన్నాడు. ఆ మాటలకు అజితమల్లుడు నవ్వి, ముఖ్యంగా మల్లయుద్ధం లాంటి వాటిల్లో మనిషికి ఒక్క దేహబలమే చాలదు, ఇతర శక్తులు కూడా కావాలి అన్నాడు. అవేమిటో వివరంగా చెప్పమని సమరపుంగవుడు అడిగాడు. కానీ అజితమల్లుడు, సమయం వచ్చినప్పుడు అవేమిటో నీకే తెలుస్తుంది అని ఊరుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత సమరపుంగవుడు తనతో సరితూగగల ప్రత్యర్థి ఎక్కడైనా ఉన్నాడేమో చూడాలని దేశాలు గాలిస్తూ తిరిగాడు. కొంతకాలానికి అతడు అస్మాక రాజ్యం చేరి ఒక కొండ మార్గాన నడుస్తూ ఉండగా నికుంభుడనే భయంకర రాక్షసుడు తటస్థపడ్డాడు. మహాకాయుడైన ఈ రాక్షసుడు ఒక కొండ గుహలో నివసిస్తూ ఆకలైనప్పుడల్లా గ్రామాల మీద పడి మనుషులను, పెంపుడు జంతువులను పట్టుకు తింటూ ఉంటాడు. మకరాజైన అఖిలుడు రాక్షసుణ్ణి చంపేందుకు అనేకసార్లు సైనికులను వాడి మీదకు పంపాడు. కానీ నికుంభుడు ఎంతమంది సైనికులు తన మీదకి ఆయుధాలెత్తి లంఘించి వస్తున్నా ఏమాత్రం లెక్క చేయక ఒక్కసారి పెద్దగా పెడబొబ్బ పెట్టేవాడు. ఆ వెంటనే సైనికులు ప్రాణభయంతో చెల్లాచెదురై పారిపోయేవారు. ఈ నికుంభుణ్ణి చూడగానే సమరపుంగవుడిలో ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. అతడు తొడచరిచి పెద్దగా ఒక కేక పెట్టాడు. రాక్షసుడు ఒక్క క్షణం నివ్వెరపోతూ సమరపుంగవుడి కేసి చూసి తాను ఒక పెడబొబ్బ పెట్టాడు. వాడికి ఒక మనిషి తననిలా ఎదిరించి రావటం చూసి ఆశ్చర్యంతో పాటు కొద్ది భయం కూడా కలిగింది. సమరపుంగవుడు కుప్పించి దూకుతూ రాక్షసుణ్ణి సమీపించేంతలో అతడి కాలు తగిలి అసనాటుగా ఉన్న ఒక బండరాయి రాక్షసుడి కేసి దొర్లింది. దాన్ని తప్పుకునేందుకు రాక్షసుడు పక్కకు తొలిగేంతలో సమరపుంగవుడు వాడి మీదకి లంఘించి ఒక్క ముష్టిఘాతంతో నేల పడగొట్టాడు. సమరపుంగవుడి దెబ్బకు దిమ్మెరపోయిన రాక్షసుడు తిరిగి కోలుకొని లేవబోయేంతలో అతడు వాణ్ణి కాళ్లతో చేతులతో బలంగా కొట్టసాగాడు. ఇద్దరి మధ్య కొంతసేపు తీవ్రమైన పోరాటం జరిగాక సమరపుంగవుడి చేతిలో రాక్షసుడు మరణించాడు. కానీ సమరపుంగవుడు కూడా రాక్షసుడి చేతుల్లో తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. దూరాన్నించి ఇది చూసిన రాజుగారి చారులిద్దరూ పరుగు పరుగున రాజు అఖిలుడి వద్దకు పోయి జరిగిన సంగతి చెప్పారు. రాక్షసుడి పేడ విరగడైపోయినందున సంతోషంతో ఆయన చిన్నగా మందహాసం చేసి ఆ మరుక్షణంలోనే ఆందోళన పడుతూ మంత్రితో, నికుంభ రాక్షసుణ్ణి చంపినవాడు తగిలిన గాయాల నుంచి కోలుకోకముందే మనం అతన్ని తుదముట్టించాలి, వెంటనే బయలుదేరండి అన్నాడు. నికుంభుడు లాంటి భయంకర రాక్షసుణ్ణి చంపి దేశానికి ఎంతో మేలు చేసిన వాణ్ణి రాజు ఎందుకు హతమార్చ చూస్తున్నాడో మంత్రికి అర్థం కాలేదు. రాజు, మంత్రి, కొద్దిమంది సైనికులు వెంటరాగా కొండల ప్రాంతానికి వెళ్ళేసరికి చాలామంది ప్రజలు సమరపుంగవుడి చుట్టూ గుమిగూడి ఉన్నారు.
వాళ్ళల్లో కొందరు ఎంతో భక్తి శ్రద్ధలతో అతడి గాయాలకు మందులు పూసి కట్లు కడుతున్నారు. రాజు అఖిలుడు ఇది చూసి తన కత్తిని నేలకు జార్చి సమరపుంగవుడికి నమస్కరిస్తూ, నికుంభుడంతటి రాక్షసుణ్ణి చంపిన మీరు వాడికన్నా భయంకరులై ఉంటారనుకున్నాను. అంతేకాక ఒక పీడ విరగడయి అంతకన్నా పెద్ద పీడ రాజ్యానికి దాపురిస్తుందన్నదని భ్రమపడ్డాను. గాయాల బాధ నుంచి తిరిగి కోలుకొనక ముందే మిమ్మల్ని చంపాలన్న తలంపుతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. ప్రజాక్షేమం కోరే ఏ పరిపాలకుడికైనా అలాంటి ఆలోచనే కలుగుతుంది. అందులో పెద్ద తప్పేం లేదు మహారాజా అన్నాడు సమరపుంగవుడు. ఆ జవాబుకు రాజు తృప్తిపడి, మీరు దైవాంశ కలవారో లేక అతీత శక్తులున్నవారో అయి ఉండాలి. నేను పంపిన పెద్ద పెద్ద సైన్యాలనే నికుంభుడు తన హుంకారంతో హడలగొట్టి తరిమివేసేవాడు అన్నాడు. నాలో మీరు అనుకునే విధంగా దైవాంశ కానీ అతీత శక్తులు లాంటివి కానీ ఏమీ లేవు. దేహబలానికి తోడు ఇతర శక్తులు కావాలన్న మా గురువుగారి మాటల ఆంతర్యం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ శక్తులు మనోదారుఢ్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల. అందువల్లనే నాకు రాక్షసుణ్ణి చూసినప్పుడు మల్ల యుద్ధానికి నాకు సరి అయిన ఉజ్జీ దొరికాడన్న భావం తప్ప వాడు రాక్షసుడన్న భీతి ఏమాత్రం కలగలేదు. మీ సైనికులు అలా కాక మొదటి నుంచి వాడు భయంకరుడైన రాక్షసుడన్న భీతిలో మునిగి ఉన్నారు అన్నాడు సమరపుంగవుడు. రాజుకు అంత మహామల్లుడైన సమరపుంగవుణ్ణి వినయం చూసి చాలా ఆనందం కలిగింది. ఆయన సమరపుంగవుణ్ణి అప్పటికప్పుడే రాజలాంఛనాలతో నగరానికి తీసుకుపోయి ఘనంగా సత్కరించి కొంతకాలం తరువాత గొప్ప బహుమతులు ఇచ్చి స్వదేశానికి పంపించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?